కూర్చోండి. సింధు, అక్కడ కూర్చో. సైలెన్స్, సైలెన్స్, సైలెన్స్. కేస్ నెంబర్ 191/2024. ప్రొసీడ్. న్యాయ చరిత్రలోనే ఈ కేసు ఒక ప్రత్యేకమైంది. ఓ తల్లి తన పిల్లల కోసం వేసిన కేసిది. తన కన్న బిడ్డల కోసం తల్లి కోర్టుకు వచ్చి పోరాడాల్సిన పరిస్థితొచ్చింది. తను జన్మనిచ్చిన పిల్లలకి తనే అమ్మని అని నిరూపించుకోవాల్సిన దుస్థితి. ఈ పరిస్థితి ఏ అమ్మకు రాకూడదు. ఈ దేశంలో ఏ విషయంలోనైనా అన్యాయం జరగచ్చు, కానీ ఒక తల్లికి తన పిల్లల విషయంలో అన్యాయం అస్సలు జరగకూడదు. పేగు బంధాన్ని ప్రశ్నిస్తున్నారు, అమ్మతనాన్ని అవహేళన చేస్తున్నారు. రామచంద్ర, భవానీ, ఈ ఉపోద్ఘాతాలాపి క్లియర్గా అసలు పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేయి. ఏదైనా సరే స్ట్రైట్గా చెప్పు, ఓకే? ఓకే మిలాడ్. నా క్లయింట్ సింధు 6 సంవత్సరాల క్రితం రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో కవల పిల్లలకి జన్మనిచ్చింది. అయితే సింధు అత్తగారైన దమయంతి గారు డాక్టర్ని డబ్బుతో మేనేజ్ చేసి ఆ 2 పిల్లల్ని ఎత్తుకొని తను వెళ్లిపోయింది. కనీసం నా క్లయింట్కి 2 పిల్లలు పుట్టారనే విషయం కూడా తెలియనివ్వకుండా పుట్టిన పిల్లలు పురిట్లోనే చనిపోయారు అని డాక్టర్ చేత అబద్ధం చెప్పించింది. తల్లి నుంచి పిల్లల్ని వేరు చేసింది. అనుకోకుండా కొన్ని రోజులకి నా క్లయింట్ సింధు హైదరాబాద్ రావటం, ఆ పిల్లలు తనకి పరిచయం అవటం, ఆ పిల్లలు తనకు పుట్టిన పిల్లలే అన్న నిజం సింధుకి తెలియటం, నా పిల్లల్ని నాకు అప్పగించండి అని నా క్లయింట్ దమయంతి ఇంటికి వెళ్తే నిర్దాక్షిణ్యంగా సింధుని మెడపట్టుకుని బయటికి నెట్టేశారు. అయినా సింధు ఆ ఇంటి ముందే కూర్చొని పిల్లల కోసం నిరాహార దీక్ష చేసింది. అయినా వాళ్లకి జాలి కలగలేదు సరికదా. కొంతమంది ఆడవాళ్లని ఉసిగొల్పి సింధు దగ్గరున్న సాక్ష్యాధారాలను మంటల్లో కాల్చేశారు.
అతి హేయంగా దారుణంగా నా క్లయింట్ విషయంలో వాళ్ళు ప్రవర్తించారు. అందుకే న్యాయం కోసం నా క్లయింట్ కోర్టుని ఆశ్రయించింది. మైలార్డ్, నా క్లయింట్కి న్యాయం జరిగేలా చేసి తన కన్నబిడ్డల్ని తనతో పంపించాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ సస్టైన్. ప్రొసీడ్ ప్రసాద్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. లాయర్ భవానీ చాలా తెలివిగా చాకచక్యంగా తన క్లయింట్ మీద మీకు సింపతి కలిగేలా భలే బాగా మాట్లాడారు. కానీ యువర్ ఆనర్, చివర్లో జరిగిన సంఘటనని తన క్లయింట్కి అనుకూలంగా మార్చి ట్విస్ట్ చేశారు. నేనేం ట్విస్ట్ చేయలేదు మైలార్డ్. ఉన్న నిజాన్ని మాత్రమే చెప్పాను. నేనంటుంది అదే యువర్ ఆనర్. నిజాన్ని సింధుకి ఫేవర్గా మార్చారు అంటున్నాను. ఏం మార్చాను? ఎక్కడ మార్చాను? దమయంతి గారు డాక్టర్ని డబ్బుతో మేనేజ్ చేసి పిల్లల్ని ఎత్తుకెళ్లారు అన్నది అబద్ధం. సింధునే డెలివరీ అయిన తర్వాత నాకు అసలు పిల్లలే అవసరం లేదని కన్న బిడ్డల్ని హాస్పిటల్లో వదిలేసి వెళ్ళింది అన్నది నిజం. లేదు జడ్జి గారు, నేను నా పిల్లల్ని వదిలేలేదు. ఆ లాయర్ మీతో అబద్ధాలు చెప్తున్నారు. కోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు మధ్యలో లేచి ఇలా మాట్లాడకూడదు. మీకు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే మాట్లాడాలి. నాకు ఒక అవకాశం ఇవ్వండి జడ్జి గారు. అసలేం జరిగిందో నేను చెప్తాను. ఓకే, మీరేం చెప్పదలుచుకున్నారో బోన్లోకి వచ్చి చెప్పండి. జడ్జి గారు, కేసుని తారుమారు చేస్తున్నారు. నిజాల్ని పక్కత్రోవ పట్టిస్తున్నారు. మీరే నాకు న్యాయం చేయాలి. రామచంద్ర, ఏం చెప్పాలనుకుంటున్నావో క్లియర్గా చెప్పు. నేను అనుకోకుండా ఓ హత్య కేసులో జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. ఆ టైంలో నేను ప్రెగ్నెంట్ని. ఒకరోజు నాకు నొప్పులొచ్చాయి. నన్ను రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ నాకు డెలివరీ అయ్యింది. నేను స్పృహలోకి వచ్చి చూస్తే నా పిల్లలు కనిపించలేదు. డాక్టర్ని అడిగాను. పిల్లలు పుట్టి చనిపోయారన్నారు. నా పిల్లలు బ్రతికే ఉన్నారన్న విషయం కూడా నాకు తెలీదు మేడం. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఈ సింధు అబద్ధం చెప్తోంది. కవలు పిల్లలు పుట్టిన విషయం తనకు తెలుసు. డాక్టర్ కూడా చెప్పారు. నా భర్తే నాతో లేనప్పుడు తన వల్ల పుట్టిన బిడ్డలు నాకు దేనికి అని, అవసరం లేదని ఆ పసికందుల్ని అనాథల్లా హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోతే దమయంతి గారికి ఆ విషయం తెలిసి నానమ్మగా ఆ పిల్లల్ని హక్కుని చేర్చుకొని వాళ్ళని జాగ్రత్తగా పెంచి పోషిస్తున్నారు. అలాంటి మంచి మనిషి మీద సింధు లేనిపోని నిందలు వేస్తుంది యువర్ ఆనర్. నేనేం నిందలు వేయడం లేదు, నిజమే చెప్తున్నాను. మా అత్తగారి పిల్లల్ని ఎత్తుకెళ్లి వాళ్ళు చనిపోయినట్టుగా నాటకం ఆడించారు. నాటకాలు ఆడుతుంది నువ్వు సింధు. నువ్వే ఆ పిల్లల్ని హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోయావు. ఆ నాటకానికి మా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి.
యువర్ ఆనర్, మీరు అనుమతిస్తే ఆ సాక్ష్యాల్ని మీ ముందు ప్రవేశపెడతాను. ప్రసాద్, పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. సాక్షిని ప్రవేశపెట్టండి. రాజమండ్రి సెంట్రల్ జైలర్. జైలర్ని సాక్షిగా ప్రవేశపెడుతున్నారా? అంటే ఆ జైలర్ చేత ప్రసాద్ దొంగ సాక్ష్యం చెప్పించబోతున్నాడన్నమాట. ఆ జైలర్ని రాని చెప్తాను. జైలర్ గారు, చెప్పండి. ఆ బోన్లో ఉన్న సింధు మీకు తెలుసా? తెలుసు. ఓ హత్య కేసులో నేను వర్క్ చేసిన జైల్లోనే తను శిక్షాకాలం పూర్తి చేసింది. జైల్లో ఉన్నప్పుడు సింధు ప్రవర్తన ఎలా ఉండేది? చాలా డిఫరెంట్గా ఉండేది. అస్సలు మెంటల్ బ్యాలెన్స్ ఉండేది కాదు. జైల్లో ఉన్నప్పుడు తను ప్రెగ్నెంట్ కూడా. నాకు పిల్లలంటే ఇష్టం లేదు, నేను పిల్లల్ని కనను అంటూ తెగ గొడవ చేసేది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. లేదు జడ్జి గారు, జైలర్ గారు అబద్ధం చెప్తున్నారు. పిల్లలంటే నాకు ప్రాణం. జైలు గోడల మీద నా పిల్లల బొమ్మలు వేసి అది చూసుకుని మురిసిపోయేదాన్ని. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. సింధు, నేను అడిగినప్పుడు మాత్రమే సమాధానం చెప్పాలి. మధ్యలో మాట్లాడకూడదు. మీరు చెప్పండి. అబార్షన్ చేయించుకుంటానని తెగ ప్రెషర్ పెట్టింది. కానీ తనకి నెలలు నిండడంతో అబార్షన్ చేసే అవకాశం కూడా లేదు. అందుకే మేము కుదరదు అన్నాము. తను మాత్రం కడుపు ఎప్పుడు తీయించుకుందామా అన్నట్టుగానే ఉండేది. తనకి డెలివరీ టైం రాగానే గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశాం. అక్కడ పిల్లల్ని కని నాకు వీళ్ళ అవసరం లేదని వాళ్ళని హాస్పిటల్లోనే వదిలేసి వచ్చేసింది. యాజ్ పర్ జైల్ రూల్స్ ప్రకారమే ఆమె సైన్తోనే తిరిగి జైలుకి తీసుకొచ్చాం. అయితే తనకి కవలలు పుట్టిన సంగతి, వాళ్ళని అక్కడే వదిలేసొచ్చిన విషయం మాకు తెలీదు. తను మాకు చెప్పలేదు. విషయం తెలుసుకొని తర్వాత మేమడిగితే పిల్లల్ని చూసుకోవడానికి వేరే వాళ్ళున్నారు, వాళ్ళొచ్చి తీసుకెళ్తారు అంది. ఇదంతా కట్టు కదా. నమ్మకండి జడ్జి గారు, నమ్మకండి. రామచంద్ర, ఏమ్మా, ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? సైలెంట్గా ఉండు. ప్రసాద్, యు ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చూడు సింధు, నీ విషయంలో జైలర్ గారు కట్టుకదా అల్లి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? మీ మధ్య ఏమైనా శత్రుత్వం ఉందా? లేదు. పోనీ జైలర్ గారు చెప్పింది అబద్ధమే అని నిరూపించే సాక్ష్యాలు కానీ ఆధారాలు కానీ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఉండేవి. ఉంటే కోర్టులో జడ్జి గారి ముందు ప్రవేశపెట్టండి. భవానీ, మీ క్లయింట్ ఏవో ఆధారాలు ఉన్నాయని చెప్తుంది కదా, ఉంటే కోర్టులో ప్రవేశపెట్టు. ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు లేవు మిలార్డ్. రామచంద్ర,
నీ క్లయింట్ ఏమో ఆధారాలు ఉన్నాయని చెప్తుంది, నువ్వేమో లేవని చెప్తున్నావు. అంతా కన్ఫ్యూషన్ గా ఉంది. ఏమిటి కన్ఫ్యూషన్? దమయంతి హాస్పిటల్ నుండి దొంగతనంగా పిల్లల్ని ఎత్తికెళ్లే సీసీ ఫుటేజ్ ఉండేది. దాన్ని వీళ్లే నాశనం చేశారు మిలాడ్. భవానీ గారు బాగానే మేనేజ్ చేస్తున్నారు. చూశారు కదా యువర్ ఆనర్, ఒకప్పుడు ఆధారాలు ఉండేవట, అవి నా క్లయింట్ వాళ్ళు నాశనం చేశారట. ఎవరిది కట్టు కదా అనేది మీకే క్లియర్గా అర్థమవుతుంది కదా యువర్ ఆనర్. జైల్లో శిక్ష అనుభవిస్తున్నప్పుడు సింధుకి పిల్లలంటే ఇష్టం లేదు. జైలు నుంచి విడుదలైన తర్వాత తండ్రి దగ్గర అల్లారుముద్దుగా పెరుగుతున్న పిల్లల్ని చూసింది. తనని వదిలేశాడు అనే కోపంతో ఎలా అయినా సరే తన భర్త మీద పగ తీర్చుకోవాలని ఆయనకున్న పరువు మర్యాదలు మంటగలపాలని పిల్లల్ని దమయంతి గారు దొంగతనంగా ఎత్తుకెళ్ళిందంటూ తన పిల్లలతో పాటుగా ఆస్తిని కూడా లాక్కోవడానికి ప్లాన్ వేసింది యువర్ ఆనర్. ఐ అబ్జెక్ట్ మిలాడ్. ఇది తప్పుడు కేసు కాదు, ప్యూర్లీ జెన్యూన్ కేస్. దొంగ సాక్ష్యాలతో కోర్టుని తప్పుదోవ పట్టిస్తున్నారు లాయర్ ప్రసాద్ గారు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. జెన్యూన్ సాక్షిని దొంగ సాక్షి అని అవమానించడం కరెక్ట్ కాదు. జైలర్ చెప్పింది జెన్యూనా? జెన్యూన్ కాదు అనడానికి మీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా? సాక్ష్యాలు ఆధారాలు లేకపోతే అబద్ధం నిజమైపోతుందా ప్రసాద్ గారు? చెప్పింది అబద్ధం అని ప్రూవ్ చేయలేనప్పుడు అది నిజమనే పరిగణించబడుతుంది. మీకు అది కూడా తెలియదా? భవానీ, ప్రసాద్, ఏమిటి ఎందుకు ఇంత ఎమోషన్ అవుతున్నారు? మీరు మీ క్లయింట్ గురించి వాదిస్తున్నారా లేక మీరు వాదించుకుంటున్నారా? వాట్ ఈస్ దిస్? నాకేం అర్థం కావట్లేదు. సారీ యువర్ ఆనర్. సారీ యువర్ ఆనర్. భవానీ, మీ దగ్గర సాక్ష్యాలు లేవు కదా? ఇంకా మీరు వెళ్ళి కూర్చోండి. ఓకే యువర్ ఆనర్. ప్రసాద్, యు ప్రొసీడ్. యువర్ ఆనర్, మేం ప్రవేశపెట్టాల్సిన సాక్ష్యాన్ని ప్రవేశపెట్టాం. మా వెర్షన్ క్లియర్గా ఉంది. జైలర్ గారు చెప్పిన దాన్ని బట్టి క్రిస్టల్ క్లియర్గా తెలుస్తోంది. సింధుకి పిల్లలంటే చిరాకు, అందుకే వదిలేసి వెళ్ళిపోయింది. ఈ తల్లి పిల్లల విషయంలో బాధ్యతారహితంగా మూర్ఖత్వంతో ప్రవర్తిస్తే నా క్లయింట్ యష్ తండ్రిగా బాధ్యతలు తీసుకొని ఎంతో ప్రేమతో పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. యష్ దగ్గర ఏదో ఆశించి తనని మానసికంగా ఇబ్బంది పాలు చేయాలని పిల్లల్ని ఇప్పుడు వెనక్కి తెచ్చుకోవాలని చూస్తుంది ఈ సింధు. అంతే తప్ప నిజంగా తనకి పిల్లల మీద అమ్మ ప్రేమ ఉండి కాదు. మిస్టర్ యష్, మీ అమ్మగారు మీ ఇంట్లో ఉండే కన్యాకుమారి ఇద్దరూ కలిసి అర్ధరాత్రి పూట సింధు దగ్గర ఉన్న సాక్ష్యాల్ని తగలబెట్టారు. అది నిజమా కాదా?